ఇండియాలో ధర్మం చేసినా కూడా ఇకపైన నేరమే అవుతుంది. నిజమే మీరన్నది. భిక్షాటన ఎత్తుకోవడం అనేది ఈ మధ్య కాలంలో చాలామందికి ఫ్యాషన్‌గానే మారిపోయింది. ఒకప్పుడు కళ్ళు లేని అనాథలుగా ఉండేవాళ్ళు, లేదా తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు, అనాథాశ్రమంలో చేరిన వాళ్ళు, అంగవైకల్యంతో ఉన్నవాళ్ళు మాత్రమే భిక్షాటన చేసేవాళ్ళు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన దగ్గర డబ్బులు లేక తిండికి కుటుంబాలతో సహా ఈ విధంగా చేజాపడం అనేది చాలామంది ఉండేవారు. కానీ వీళ్ళతో పాటు వీళ్ళ పిల్లలు కూడా అదే విధంగా అలవాటు చేయడం జరుగుతుంది. అయితే మన ఇండియాలో ఒక కొత్త రూల్ అనేది తీసుకురావడం జరిగింది మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్‌లో 2025 జనవరి 1 నుంచి ఎవరైనా కూడా భిక్షాటన చేయించినా వాళ్ళకి నేరం అవుతుంది. అంటే మనం ధర్మం చేసినా కూడా వాళ్ళు జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇది చాలా మటికి ఒక విధంగా మంచిదని చెప్పుకోవచ్చు. ఇండియాలో బిచ్చగాళ్ళు లేకుండా చూడడం అనేది కూడా ఒక గొప్ప విషయమే. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇండియా మొత్తం కూడా ఇదే విధంగా జరిగే ఆలోచనలైతే ఉంటాయి. ఇండియాలో కష్టపడలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు భిక్షాటన ఏం చేసుకోవాలి? ఎలా బతకాలి? ఇల్లు కూడా లేని వాళ్ళకి ఏ విధంగా సహాయపడుతుంది ప్రభుత్వం అనేది తెలుసుకోవాలి. వీళ్ళ కోసం నాకు వచ్చిన ఆలోచన ప్రకారం ఇండియాలో ప్రభుత్వమే వీళ్ళని ఆదుకోవాలి. దానికోసం ఏం చేయాలి? వీళ్ళకంటూ సొంతంగా ఒక ఇల్లే ప్రభుత్వం కట్టించి ఇవ్వాలి. ఇల్లుంటే ప్రతి ఒక్కరికి ఐడీ ప్రూఫ్ అనేది ఉంటుంది. ఐడీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ ఉన్న వాళ్ళకి రేషన్ కార్డ్ కూడా ఉంటుంది. రేషన్ కార్డ్ ఉంటే వీళ్ళెవరూ కూడా ఆకలికి అలమటించాల్సిన అవసరం అయితే ఉండదు. వాళ్ళు వాళ్ళ పిల్లల కుటుంబాలతో సహా అందరూ సంతోషంగా ఉంటారు. వీళ్ళలో 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా పింఛన్ అనేది ప్రొవైడ్ చేయాలి. అది కూడా ప్రభుత్వమే ఎక్కువగా వాళ్ళకి సమకూర్చాలి. దానివల్ల వాళ్ళు ఎటువంటి ఇబ్బందులకి, ఎటువంటి ఆకలికి కూడా చేజాపే అవకాశం అయితే ఉండదు. వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా స్కూల్‌కెళ్ళి ఆనందంగా చదువుకునే అవకాశం కూడా ఉంటుంది. కరెంట్ బిల్లు కూడా ప్రభుత్వమే భరించాలి. వాళ్ళకుండే ఎంతటి బిల్ అయినా సరే కరెంట్ బిల్ కూడా ప్రభుత్వం భరించాలి. వాళ్ళు అందరూ కూడా ఓటు హక్కు కలిగి ఉంటారు కనుక ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్‌కి ఉపయోగపడే మనుషులే అవుతారు. అనాథ శరణాలయాలు కూడా ఇక మీదట ఉండకపోవచ్చనేది నా భావన. మీకు నా ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి.